డాక్టర్ ప్రవీణ్ గారిని గురించి పరిచయం చేస్తాను. డాక్టర్ ప్రవీణ్ బిఏలో సంస్కృతం చదివారు. తర్వాత ఎంఏ సెంట్రల్ యూనివర్సిటీలో అనువర్తిత భాషాశాస్త్రంలో ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేశారు. తర్వాత కంప్యూటింగ్ లింగ్విస్టిక్స్ అంటారు దాన్ని, సంగణక భాషాశాస్త్రము 18 పరిశోధన వ్యాసాలను వారు ప్రచురించారు. దాదాపు 22 జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో వారి పత్రాలను సమర్పించారు. వారు ప్రస్తుతం భాషా శాస్త్రజ్ఞుల వేదిక, ఇప్పుడే ప్రభాకర్ రావు గారు చెప్పారు, దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అది కాకుండా ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్ ఆఫ్ అనే సంస్థ కూడా ఈ సంవత్సరం మేనేజింగ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం భాషా శాస్త్ర శాఖలో సహాయ ఆచార్యులుగా గత 9 ఏళ్ల నుండి పనిచేస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నాను. వారి ఉపన్యాసం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రవీణ్ గారు, స్క్రీన్ షేర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. అయ్యో తప్పకుండా. అందరికీ నమస్కారం. ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, ఆచార్య మురత్తం నాయుడు గారికి, నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న డాక్టర్ ఎస్ఎల్వి ఉమామేశ్వరరావు గారికి, ఐనవల్ ఉషాదేవి గారికి, సుధారాణి గారికి, ఈ రోజు తీసుకున్న అంశాన్ని లోబడే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. భాష ఒక సాధనం. మన భావాలను శరీరంలో ద హిందూ అనే దినపత్రికలో లక్నో ఎడిషన్ లో 13 ఏప్రిల్ 2025 హిందూ దినపత్రికలో సెంట్రల్ గవర్నమెంట్ సైట్స్ స్టార్ట్ విత్ హిందీ వెబ్ అడ్రసెస్ అనే శీర్షికతో ఒక చిన్న వ్యాసం మెయిన్ ఎడిషన్ లో, మెయిన్ పేపర్ లో ప్రచురించారు. దీని తాలూకు సమాచారం ఏంటంటే, ఎప్పుడో నేను పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు సిలికాన్ ఆంధ్రలో ఉన్నటువంటి ఆనంద్ గారు, కూచిభట్ల ఆనంద్ గారు, ఈ కథలు తయారు చేసే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొన్ని డజన్ల కథలు తయారు చేశారు. ఆచార్య ఉమామహేశ్వరరావు గారు, తర్వాత పేరి భాస్కర్ రావు గారు, తర్వాత ఆనంద్ గారు అందరు కలిసి అప్పుడు ఒక మాట అన్నారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో మొదటి సదస్సు మిలిప్టస్ లో నిర్వహిస్తే, రెండవ అంతర్జాతీయ తెలుగు సదస్సు గీతం యూనివర్సిటీలో నిర్వహించారు 2011-12 ప్రాంతంలో. ఆ సదస్సులో పేర్కొన్న మాట ఏంటంటే, నా పనులన్నీ కూడా నా మాతృభాషలోనే యంత్రం ఉపయోగించి చేసుకోగలాలి, ఆ స్థాయికి మన భాష ఎదగాలి అని ఒక మాట, వారి మాటను నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను అన్న మాట ఈ దినపత్రిక శీర్షిక చూసిన తర్వాత ఇది నిజమవుతుంది ఈ రోజు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటే ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్, అంటే ఆ వెబ్సైట్ యొక్క చిరునామా కూడా గృహ మంత్రాలయ్ అని హిందీలో రాసి వెతుక్కుంటే ఆ గృహ మంత్రాలయ యొక్క వెబ్ పేజ్ మనకి గూగుల్ వెతికి పెడుతుంది. అంటే మామూలుగా మనము ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం, www.mha.in మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనే మంత్రాలయానికి కనుక, మంత్రిత్వ శాఖని కనుక మనము సందర్శించాలనుకుంటే మనము www.mha.in అనే వెబ్సైట్కి వెళ్ళి చూస్తాం. సార్ కనబడుతుందండి? నా స్క్రీన్ కనబడుతుంది కదండి? కనబడుతుందండి ప్రవీణ్ గారు, కనబడుతుంది. రైట్ సార్, ఓకే సార్. సో ఇదండి ఈ 13 ఏప్రిల్ ప్రచురించినటువంటి హిందీ వెబ్సైట్ కి సంబంధించిన, ఇది భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వెబ్సైట్ ని హిందీలో గృహ మంత్రాలయ్.sarkar.bharat అని కనుక మనము దేవనాగరిలో వెతికితే మనకి ఆ వెబ్ పేజ్ తెరుచుకుంటుంది. సమాచారం అంతా కూడా మనము మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అది
ఈ పైన చూడండి, పైన నేను సెలెక్ట్ చేశాను, గృహ మంత్రాలయ సర్కార్ .in అనేటువంటి ఈ చిరునామా అంతా కూడా దేవనాగరిలో హిందీ భాషలో ఉందండి. ఇది అంటే ఇది కృత్రిమ మేధలో డెవలప్మెంట్, అభివృద్ధి, ఈ దిశగా భారత ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ నేను తీసుకున్నాను. అలాగే ఇది తమిళంలో కానీ భారతీయ భాషల్లో ఏ భారతీయ భాషల్లో అయినా మనకి ఈ భారత ప్రభుత్వం కింద వచ్చే మంత్రిత్వ శాఖలన్నీ కూడా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలన్నీ కూడా వారి అఫీషియల్ వెబ్సైట్స్ అన్నిటినీ కూడా వారి చిరునామాను కూడా మన మాతృభాషలోనే పెట్టుకునే స్థాయికి మనం ఎదిగాం అని తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు వెంటనే నాకు తట్టే ప్రశ్న ఏంటంటే, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వారి మంత్రిత్వ శాఖల వెబ్సైట్ లో ఉన్న సమాచారం తెలుగులో ఉన్నప్పటికీ దాని పైన ఉన్న చిరునామా కూడా తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్రెడీ చేసేసింది కాబట్టి. ఇకపోతే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, భాషా శాస్త్రం, భారతీయ భాషలు, ఈ మూడు కలయిక భాషని భారతీయ భాషలకి పనిచేస్తుంది. ఇది భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వచ్చే భాషని అనే ఒక స్కీమ్ కింద భారతీయ భాషలకి సాంకేతికత తయారు చేసే క్రమంలో ఈ భారతీయ భాషలని ఒక టెక్స్ట్ నుంచి స్పీచ్ కి కానీ, స్పీచ్ నుంచి టెక్స్ట్ కి కానీ మా అనువర్తనాలని తయారు చేశారు. అలాగే ఒక ఛాయాచిత్రం ఉంది నా దగ్గర, దీనికి సంబంధించిన సమాచారం నాకు తెలియదు, దీన్ని ఏమంటారో తెలియదు. తెలుసుకోవాలనుకుంటే మనం అందులోకి వెళ్ళి ఉపకరణాన్ని ఉపయోగించుకొని ఈ ఛాయాచిత్రం కనుక దాంట్లోకి ఎగుమతి చేస్తే అది గుర్తించి మనకి ఈ ఛాయాచిత్రంలో ఒక పువ్వు పేరో, ఒక వస్తువు పేరో, లేకపోతే ఒక చారిత్రక కట్టడాలకు సంబంధించిన విషయం ఏదైనా కానీ అది గుర్తించి మనకి చెప్తుంది. అలాగే ఓసిఆర్లు కూడా డెవలప్ చేశాము, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటాము. చేతి రాతతో రాసినటువంటి రాత ప్రతులని సాంకేతికరించుకోవచ్చు. దానికి ఓసిఆర్ అనే అనువర్తనం ఉపయోగపడుతుంది. అంటే పాతకాలం నుండి ఈ రోజు వరకు కూడా చేతి రాతతో రాసుకున్నటువంటి, చేతి రాతలో ఉన్నటువంటి అక్షరాలన్నిటినీ కూడా సాంకేతికంగా మనము అభివృద్ధి మార్చుకోవడానికి, ఎలక్ట్రానిక్ వర్షన్ గా మార్చుకోవడానికి ఓసిఆర్ లాంటివి మనకు ఉపయోగపడతాయి. అలాగే భారతీయ భాషలకి మెడికల్ అసిస్టెంట్లు, సమయానుసారంగా ఆరోగ్య సూచనలు చేసే మెడికల్ అసిస్టెంట్లు, ఫైనాన్షియల్ అసిస్టెంట్లు, ఇదొక మంచి అభివృద్ధి అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేనేదైనా ఆర్థిక లావాదేవీ చేస్తున్నప్పుడు నేను నా పాస్వర్డ్ ని ఇవ్వకుండా నా నోటి మాట ద్వారా యంత్రం, అనువర్తనం నా మాటను గుర్తించి పేమెంట్ చేస్తుంది. నా మాట కాని పక్షంలో అది పేమెంట్ చేయదు. అలాంటి అడ్వాన్స్డ్ ఉపకరణాలు కూడా భారతీయ భాషలకి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ అనే మాటతో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా అభివృద్ధి జరుగుతుంది కూడా. అలాగే ఏఐసిటియు వాళ్ళు భారత ప్రభుత్వం కింద వచ్చే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ భారత ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేస్తున్న అనువాదిని అనే ఒక యంత్రానువాద వ్యవస్థని తయారు చేశారు. ఈ అనువాద వ్యవస్థ ఆంగ్లం నుండి భారతీయ భాషలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ పాఠ్య పుస్తకాలని అనువాదం చేసి తర్వాత దాన్ని పోస్ట్ ఎడిటింగ్, తర్వాత గ్రామరు, తర్వాత వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు ఏమైనా ఉన్నాయా అనేవి సరిచేసి పాఠ్య పుస్తకాలని ప్రచురిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో పాఠాలను బోధించడానికి ఈ పాఠ్య పుస్తకాలు ఉపయోగించడాలి అనేది ఏఐసిటియు ఉద్దేశ్యము. అలాగే ఏఐ ఫర్ భారత్, ఇది కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళు చాలా కాలంగా చేస్తున్నటువంటి రీసెర్చ్ ప్రాజెక్టు. దీంట్లో భారతీయ భాషలకు రకరకాల డజన్ల కొద్ది ఉపకరణాలు, అంటే స్పీచ్ టు టెక్స్ట్, ఇందాక ఆచార్య ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడుతున్న మాటలు అది వినిపించి, అది విని దాన్ని
టెక్స్ట్ రూపంలోకి మార్చుకొని మరొక భాషలోకి లక్ష్య భాషలోకి అనువాదం చేసి ఆ లక్ష్య భాషలో మళ్ళీ మౌఖిక రూపంగా స్పీచ్ రూపంలో ఎదుటి వ్యక్తికి వినిపిస్తుంది. అలాంటి స్పీచ్ టు స్పీచ్ మషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ ఈ ఐఐటి మద్రాస్ ఏఐ ఫర్ భారత్ అనే ప్రాజెక్ట్ లో భాగంగా తయారు చేశారు. అలాగే ఇంకా ఇప్పుడు కృత్రిమ మేధ గురించి మాట్లాడితే ఏదైనా కొత్తది వచ్చిందా మార్కెట్ లోకి అంటే మొదట చైనా వాడు గుర్తొస్తాడు, తర్వాత అమెరికా వాడు గుర్తొస్తాడు. సో ఈ ఏఐ మాట వచ్చినప్పుడు కూడా ఫస్ట్ గుర్తొచ్చేది మనకి మొదట గుర్తొచ్చేది చైనా వాడు. ఈ చైనా వాడు ఏం చేశాడంటే డీప్ సీక్ అనే ఒక మోడల్ ని తయారు చేశాడు. ఈ మోడల్ ఏంటంటే ఇది ఏఐ మోడల్. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నట్టుగా చాట్ జీపీటీ, జెమినీ, కో పైలట్, క్లాడ్, డీప్ సీక్ మొదలైన అనువర్తనాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ ని ఆధారంగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జ్ఞానాన్ని లేకుంటే టెక్నిక్స్ ని ఉపయోగించి తయారు చేసినటువంటి ఉపకరణాలు. ఈ ఉపకరణాల్లో భాగంగా డీప్ సీక్ అనేది ఒక ఉపకరణం చైనీస్ భాష కోసం తయారు చేసినటువంటి. దీన్ని ఇతర భాషలకి కూడా వాడుతున్నారు. కాకపోతే ఇది భారత ప్రభుత్వం నిషేధించింది. దీన్ని వాడకూడదు, మనం భారతదేశంలో భారతీయులు ఈ అనువర్తనాన్ని వాడకూడదు అని నిషేధించింది. అలాగే ఇంకోవైపు అమెరికా చాట్ జీపీటీ లాంటి ఉపకరణాలని చాలా అడ్వాన్స్డ్ వర్షన్స్ వచ్చాయి. ఈ రెండు దేశాల వారు ఏఐని ఉపయోగించి ఇప్పుడు కొత్త పుందలు తొక్కుతున్నటువంటి కృత్రిమ మేధని ఉపయోగించి తయారు చేసినటువంటి అరడజన్లకు పైగా ఉన్నటువంటి అనువర్తనాలు ఆంగ్ల భాషకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటున్నాం, ఎల్ఎల్ఎంస్ అంటున్నాము. ఈ ఎల్ఎల్ఎంస్ ఆంగ్ల భాషలో ఎంత సమాచారం అయితే అంతర్జాలంలో ఈ రోజు వరకు అందుబాటులో ఉందో ఆ విస్తృత స్థాయిలో విస్తృత క్షేత్రాల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆంగ్ల పుటలను ఆధారంగా చేసుకొని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లో ఉన్నటువంటి టెక్నిక్స్ ని ఉపయోగించి కృత్రిమ మేధను ఉపయోగించి ఆంగ్ల అనువర్తనాలని అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పేటట్టుగా విచలవిడిగా ఉన్నటువంటి ఏ అంశం తీసుకున్నా ఆ అంశం మీద విచలవిడిగా అందుబాటులో ఉన్నటువంటి అంతర్జాలంలో విచలవిడిగా అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని అన్నింటినీ ఆధారంగా చేసుకొని సంక్షిప్తీకరించి మనకి ఒక సారాంశము మనం అడిగిన ప్రశ్నకి ఇస్తుంది. అంటే ఉదాహరణకి నేను వారణాసి నుండి మాట్లాడుతున్నాను. వారణాసిలో ప్రసిద్ధి పొందిన ప్రదేశాలు ఏంటి అంటే వరుసగా లిస్ట్ ఇచ్చేస్తుంది. ప్రసిద్ధి దేవాలయాలు ఏంటంటే లిస్ట్ ఇచ్చేస్తుంది. అలాగే ఏ కాలంలో అనుకూలంగా ఉంటుంది అంటే కొన్ని సూచనలు చేస్తుంది. ఎండాకాలంలో అయితే అధిక టెంపరేచర్ ఉంటుంది, చలికాలంలో అయితే ఎక్కువ చలిగా ఉంటుంది, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యన అయితే రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి సూచనలు ఈ మోడల్స్, ఈ అప్లికేషన్స్, ఈ అనువర్తనాలు చేస్తుంది. అయితే ఈ చాట్ జీపీటీ, డీప్ సీక్ ని వాడకుండా మన భారతీయ భాషలకి మన భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒక ఫౌండేషన్ ఏంటంటే కాల్ ఫర్ ఫౌండేషన్ మోడల్ అనే స్కీమ్ లో భాగంగా ఇండియన్ ఏఐ అనే వెబ్సైట్ భారత ప్రభుత్వం వారు విడుదల చేశారు. ఇదేంటంటే ఇదండి ఇది దీని మెయిన్ వెబ్ పేజ్. ఇది ఏంటంటే దీంట్లో మనం తయారు చేసుకోవాలనుకుంటున్నటువంటి భారతీయ భాషలకి ఎలాంటి ఉపకరణాలు తయారు చేసుకోవాలన్నా మన మోడల్స్, మన జ్ఞానం, మన టెక్నిక్స్ మనకు ఉండాలి తప్ప ఏ చైనా వాడిదో ఏ అమెరికా వాడిదో మన భాషలకి వాడకూడదు. ఎందుకంటే దీంట్లో సెక్యూరిటీ, ఇందాక ఆచార్య ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా సెక్యూరిటీ కూడా వన్ ఆఫ్ ద పారామీటర్. ఎందుకంటే మనము వెతుకుతున్నటువంటి సమాచారాన్ని, మనం శోధిస్తున్నటువంటి సమాచారము వారి డేటాబేస్ లో స్టోర్ అయ్యే ప్రమాదం ఉంది.
వారి మోడల్స్ ని వాడి మనము మన భాషలకి సంబంధించిన లావాదేవీలు కానీ మన భాషలో చేసుకున్నప్పుడు అయితే కనుక ఈ సమాచారం అంతా వారి డేటాబేస్ లో సేవ్ అయ్యే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అందుకని వాటిని బహిష్కరించాలి. భారత ప్రభుత్వం తయారు చేసే భారతీయ భాషల కోసము తయారు చేస్తున్నటువంటి ఆ ఏఐ మోడల్స్ ని మాత్రమే వాడి భారతీయ భాషల విశ్లేషణ, భారతీయ భాషల వ్యాకరణాల రచన, భారతీయ భాషల నిఘంటు నిర్మాణం ఏదైనా కానీ నిర్వహించాలి, చేయాలి అనేటువంటి ఇది చాలా పెద్ద స్థాయిలో భారత ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి స్కీమ్. దీంట్లో డేటా సెట్స్ తయారు చేయాలి, తర్వాత కమ్యూనిటీ మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఉపకరణాలు తయారు చేస్తున్నారు, మోడల్స్ తయారు చేస్తున్నారు, ఈ నిఘంటు తయారు చేస్తున్నారు. ఇలాంటి రకరకాల యాక్టివిటీస్, రకరకాల కార్యక్రమాలు, పరిశోధన కార్యక్రమాలు ఈ india.ai.go.in అనే వెబ్సైట్ తరఫున మనం కూడా వాలంటరీగా మన భాషకి సంబంధించిన పరిశోధన, అలాగే LLMs లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని కూడా మనము మన భాషకి ఈ భారత ప్రభుత్వం గుర్తించినటువంటి వీటి ద్వారా చేసుకోవాలనేది భారత ప్రభుత్వం ఉద్దేశం. అలాగే ఈ మధ్య కాలంలో ఓలా కృత్రిమ్ అనే ఒక ఉపకరణం వచ్చింది. ఓలా కృత్రిమ్ కూడా వాడి చాలా వరకు ఓలా వారు అంటే ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే, కార్యాలయానికి వెళ్ళాలన్నా, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఇంకేదన్నా కార్యక్రమానికి వెళ్ళాలన్నా వెంటనే మనం ర్యాపిడోను, ఓలాను, ఊబరో బుక్ చేసుకొని వెళ్తాం. ఇవేవి కూడా మనవి కాదు. భారత ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఓలా కృత్రిమ్ అనుకరణాన్ని వాడి భారతీయుల కోసం భారతదేశంలో తయారు చేసినటువంటి ఉపకరణాన్ని మనం వాడాలి. అప్పుడే ఈ కామర్స్ అనేది అభివృద్ధి చెందుతుంది. లావాదేవీలు అనేవి మన సంస్థలకి, మనం అభివృద్ధి చేసుకున్న సంస్థలకి పోతాయి అనేది ఒక ఉద్దేశం. అలాగే వాణి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు IAS SC బెంగళూరు వారు. ఈ స్కీమ్ లో భాగంగా ఈ రోజున మనం ఈ మాత్రం స్పీచ్ మీద పని చేసుకోగలుగుతున్నాము, లేకపోతే కొంతవరకు డేటా సెట్లు స్పీచ్ డేటా ఉంది అంటే ఈ వాణి స్కీమ్ లో భాగంగా IISc బెంగళూరు వారు తయారు చేసినటువంటి భారతీయ స్పీచ్ డేటా సెట్ ని జనరల్ డొమైన్ అంటే అన్ని క్షేత్రాలకి సంబంధించి క్షేత్ర ఆధారిత, అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఉదాహరణకి, అగ్రికల్చర్ కి సంబంధించిన రైతు ఏ పంటని పండించాలో, పంట పండించే క్రమంలో ఎలాంటి సందేహాలని నివృత్తి చేసుకోవడానికి AI ఎలా ఉపకరిస్తుంది అనే దానికి ఈ వీరు తయారు చేసినటువంటి స్పీచ్ డేటా సెట్స్ చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి డేటా సెట్లను వాడే ఇప్పుడు మనం స్పీచ్ టు స్పీచ్ అనువర్తనాలను తయారు చేసాం. ఇవి చిన్న ఉదాహరణ కోసం మాత్రమే. ఈ మధ్య కాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది హైదరాబాద్ లో 2024లో. అందులో భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తరఫున ఏఐని విస్తృత స్థాయిలో ఎలా వాడాలి, ఎలా వాడుతున్నాము, ఏ రకంగా ముందుకెళ్తున్నాము, రాబోయే 2030 సంవత్సరం కల్లా ఏఐ క్షేత్రాన్ని, ఏఐ రంగాన్ని అన్ని డొమైన్స్ కి, అన్ని క్షేత్రాలకి ఆపాదించి అన్ని క్షేత్రాల్లో మనము మన భాషోపకరణాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దీంట్లో భాగంగా వ్యవసాయ రంగానికి కానీ, ఆరోగ్య రంగానికి కానీ, ప్రయాణానికి సంబంధించిన రంగం కానీ, హెల్త్ డొమైన్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇట్లా ఏ డొమైన్ తీసుకున్నా ఆ డొమైన్ కి ఏఐని ఆపాదించి ఎడ్యుకేషన్ కి కానీ ఏఐని ఏ రకంగా మనము ఉపయోగించుకోవాలి, దీనిలో ఉన్నటువంటి సాంకేతిక అభివృద్ధిని మన భాషల్లో మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా మన భాషోపకరణాలని మనం ఎలా తయారు చేసుకోవాలనే దిశగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. అందులో మనందరము కూడా చెయ్యి కలిపి భాషని సమృద్ధి చేసుకోవాలి. ఇంతటితో నేను నా ప్రసంగాన్ని ఆపుతున్నాను సార్. ఇంకేదైనా ఉంటే మళ్ళీ నేను మాట్లాడతాను.
ప్రవీణ్ గారు, మీరు మంచి సమాచారం ఇచ్చారు. వినబడుతుంది సార్, మాట్లాడండి సార్. మంచి సమాచారం ఇచ్చారు. ఏంటంటే ఈ ఏఐ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే ఉపయోగించుకుంటున్నామో అవి ఆథరైజ్డ్ ఏంటివి, ఆథరైజ్ కానటువంటివి, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనే అంశాల మీద. అయితే మా కోరిక ఏంటంటే మీరు రాబోయే కాలంలో నిజంగానే మనకు టీచింగ్ మెథడాలజీ, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దండి, అంటే భాషా బోధనలో మనకు ఉన్నటువంటి టూల్స్ ఏవి తయారు చేసుకోవడానికి, వాటిని ఏవి ఎలా ఉపయోగించుకోవడానికి, వీటి మీద మనకు ఏఐ యొక్క ప్రాధాన్యతను మనం ఈ ఉపన్యాసాల్లో చాలా అవసరం. ఎందుకంటే అవి లేకపోతే రాబోయే కాలంలో మనం చెప్తే ఏఐ అంటున్నారు, అందరూ ఏఐ అంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, కృత్రిమ మీద ద్వారా మీరు ఎలా చేస్తారు, అది చెప్పకుండా మీరు ఎంతసేపు మా ఉపన్యాసాలు ఇస్తున్నారు అనే విమర్శ మనకు వస్తుంది. కాబట్టి మీరు, అంటే నేను ప్రభాకర్ రావు గారికి, వారి పెద్దవారు, మీరు ఇప్పుడు దాంట్లోనే కృషి చేస్తున్నారు. మీరు అందులో ఇప్పుడు బిహెచ్యులో ఉన్నారు కాబట్టి, బెనారస్ హిందూ యూనివర్సిటీలో లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కాబట్టి, దీని మీద కొంచెం రాబోయే కాలంలో అవసరమైతే నేను మీతో డిస్కస్ చేస్తాను. దానికి సంబంధించి కొంచెం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు డాక్టర్ ఎస్ఎల్వి ఉమామేశ్వరరావుని కూడా పిలిచాను. అతను నవోదయ విద్యాలయాల్లో టీచర్గా ఉన్నారు. వారితో కలిసి నేను నవోదయ విద్యాలయాలకు టెక్స్ట్ బుక్స్ తయారు చేశాం. వారు కాకుండా చాలా మంది అనుకోండి. అదేవిధంగా ఇప్పుడు మొత్తము రాష్ట్రేతర తెలుగు సమితి అనేది ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా కలిసి ఏర్పరచుకున్నటువంటి సమితి. వారికి మేము టెక్స్ట్ బుక్స్ తయారు చేస్తున్నాం. అది ఏది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఆఫ్లైన్ మొదలైంది. ఆ ఆన్లైన్ కావాలంటే మనకు వీడియో ఇవన్నీ కావాలి. దానికి ఏఐ యొక్క సహాయం కావాలి. ఐఐటి ఖరగ్పూర్ వేణుగోపాల్ గారు మాకు ఒకసారి కలిశారు. వారు చెప్పారు, సార్ నేను మీకు హెల్ప్ చేస్తానని. కాబట్టి మీరు కూడా యువకులు కాబట్టి మీకు ఇంకా బోలెడంత ఇది ఉంది. రాబోయే కాలంలో దీని యొక్క ప్రాచుర్యం పెరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆ సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో పాల్గొంటున్నటువంటి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికైనా ఆయన చెప్పిన దాంట్లో సందేహాలు ఉంటే అడగవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇంకోటి, మీరు పాంట్ గురించి మాట్లాడారు. ఆ పాంట్ అది 2010-11లోనే అయిపోయింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అది కంప్లీట్ చేసింది. అది గవర్నమెంట్లో మాత్రం వాడుతున్నారు. నేను 2012లో ప్రపంచ మహాసభలు తిరుపతిలో చేశాం. ఆ సావనీరుకు అదే పాంట్ వాడే మొత్తం బుక్స్ అన్ని నేను దాంట్లోనే బయటకు తెచ్చాను. తర్వాత అనేది ఎందుకంటే కమర్షియల్ పాంట్లే వాడుతున్నారు తప్ప ఈ పాంట్లు వాడడం లేదు. అది విస్తృతంగా ఇప్పుడు ఓపెన్లో ఉన్నాయి, ఎవరికైనా ఓపెన్ చేసుకోవచ్చు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్ గూగుల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆ విషయాన్ని కూడా ఇందులో పాల్గొన్నటువంటి వారి కోసం నేను ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రాచుర్యంలోకి రాలేకపోయాయి. ప్రాచుర్యంలోకి రాకపోయాయంటే ప్రభుత్వాలు మారిపోయినాయి, డివైడ్ అయిపోయింది ఏపీ స్టేట్. దానివల్ల దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, అందువల్ల అయ్యింది. ఒక డజన్ కథలు ఉన్నాయి, ఎంతమంది వాడుతున్నారు? 17 కథలు ఉన్నాయి. 17 కథలు ఉన్నాయి. వాటన్నిటికీ మన కవుల పేరుతో పెట్టారు. అదేవిధంగా మండలి వెంకటకృష్ణారావు పేరుతో పెట్టారు. ఎందుకంటే ఆయన భాష కోసం చేసిన సేవను గురించి పెట్టారు. కాబట్టి వాటి గురించి చేసుకుంటే ఎవరైనా సరే ఆ భాషలో మీ కంప్యూటర్ కూడా అవసరం లేదు, మీ ఫోన్ ద్వారానే మీరు దాంట్లోకి ఆటోమేటిక్ గా స్విచ్ ఆన్ అయిపోవచ్చు, మీరు టైప్ చేసుకోవచ్చు. ఎవరన్నా అడుగుతారండి? సార్ నమస్కారం. సార్ నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఝాన్సీ సార్. నా పేరు డాక్టర్ ఉడుము ఝాన్సీ. నేను IIIT నూజివీడ్లో తెలుగు శాఖలో పనిచేస్తున్నాను సార్. ఓకేనమ్మా, సంతోషం, చెప్పండి. సార్ ప్రవీణ్ సార్ మాట్లాడిన దాంట్లో ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను సార్. సార్ మీరు ఐఏసి బెంగళూరు వాళ్ళు చేస్తున్నటువంటి కృషి గురించి చెప్పారు కదా సార్. అందులో మేము కరోనా 2020లో మేము భాగస్వామ్యం తీసుకున్నాం సార్. తీసుకుని మిషన్ జనరేటెడ్ ట్రాన్స్లేటెడ్ 2 lakh సెంటెన్సెస్ ని మేము హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ తో చేసి ఆ ప్రాజెక్ట్ కి మేము కొంచెం కాంట్రిబ్యూట్ చేసాం సార్. అది మీరు ఈ సమయంలో ప్రస్తావించడం నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఇది మీతో పంచుకోవాలనుకున్నాను సార్.
ధన్యవాదాలు. ఇందులో చాలా చాలా వరకు ఆ ప్రాజెక్ట్ లో భాగంగా తెలుగే కాదు, భారతీయ భాషల స్పీచ్ డేటా సెట్ అంతా కూడా 16 రిమోట్లీ పని చేయించారండి. అంటే ఎవరిని Yes. కూడా బెంగళూరుకి రమ్మని అక్కడ కూర్చొని పని చేయించలేదు. ఈ పరిశోధన ప్రాజెక్ట్ అంతా కూడా, రీసెర్చ్ ప్రాజెక్ట్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి పేమెంట్ పే చేసి వాళ్ళకి అవును. స్పీచ్ డేటాని తయారు చేయించారు. అవును సార్, అవును. చాలా సంతోషం. నమస్కారం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఇందాక అన్నట్టుగా మూక్స్ ఉన్నా సార్, ఈ లెర్నింగ్ మూక్స్, ఓపెన్ అవును. ఎడ్యుకేషనల్ అదే రిసోర్సెస్, ఈ లెర్నింగ్ కోసం నేను అడుగుతున్నాను. ఆ తర్వాత మన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఈ లెర్నింగ్ సెంటర్ ఉంది. ప్రభాకరరావు గారు దాన్ని మొదలు పెట్టారు, అభివృద్ధి చేశారు. ఇప్పుడు వేరే ప్రొఫెసర్ గారు కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆ సెంటర్ నుండి ఎవరు పవనా? ఎవరున్నారు ఇప్పుడు? పవన్ గారు అంతకు ముందు ఉన్నారు డిప్యూటీ కోఆర్డినేటర్ గా. ఉమ్. ఇప్పుడు నాకు తెలియదండి ఎవరున్నారో కరెక్ట్ గా కోఆర్డినేటర్ గా. అంతకుముందు ఓకేనండి, అనంత సార్ని కృష్ణ అడుగుతాను. గారు ఉండేవారు. మన సరోజిని ఎస్ఎన్ స్కూల్ నుండి అనంతకృష్ణ గారు ఉండేవారు. ఇప్పుడు ఎవరో వేరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ప్రొఫెసర్ ఉన్నారు. ఉమ్. సో ఇట్లాంటి పరిశోధన కేంద్రం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ సెంటర్ సహకారంతో మనము తెలుగు లెర్నింగ్ రిసోర్సెస్ ని తయారు చేయవచ్చు. అంటే వాళ్ళ దగ్గర కావలసిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఒక టీచర్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అంటే సరిపోతుంది. స్టూడియో ఉంది, రికార్డింగ్ చేసే ఎక్విప్మెంట్ ఉంది, అంతా సరంజామా అంతా ఉంది. ఓ గుడ్ సమాచారం చాలా. అయితే ప్రవీణ్ గారు, ఒకటి మాకు నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే, ఈ మధ్య కాలంలో ప్రభాకరరావు గారు చెప్పినట్టు నాకు ఒక 2 ఫోన్లు కూడా చేశారు. కంప్యూటర్ చేసినటువంటి ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళు, సార్ మేము తెలుగు మీద కృషి చేయాలనుకుంటున్నాము, దానికి సంబంధించి డేటాబేస్ మొత్తాన్ని అదేవిధంగా డిజిటలైజ్ చేయడానికి ఇవన్నీ మేము చేయాలి, మాకు సహకారం ఎవరు ఇస్తారు అని నా సిఏఎల్లో నాది ఉండడం వల్ల నా ఫోన్ నెంబరు, నా ఈమెయిల్, దాని ద్వారా వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళకి చెప్పాను త్వరలోనే అది చేస్తాం, మేము మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పాను. కాబట్టి మీలాంటి వారు, మనవాడు సతీష్, మనందరం కలిసి వాళ్ళకు కొంచెం చేస్తే తప్ప, ఎందుకంటే వారు రావడమే గొప్ప విషయం. కాబట్టి వాళ్ళకు మనం సహకారం అందకపోతే మాకు ఎవరు ఏం చేయలేదనే మాట అంటారు. ఇది టెక్నికల్. ఈ రెండవది ఫైనాన్షియల్ గవర్నమెంట్లో ఇవ్వాలా లేదా దాతల దగ్గర నుండి ఇవ్వాలి, అది కూడా చూస్తాను. ఎందుకంటే నేను త్వరలోనే ఆ అవకాశం వస్తుందని భావిస్తున్నాను. కాబట్టి మీ అందరినీ ఉపయోగించుకొని రాబోయే తరానికి తెలుగు భాషను నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు, మీరు వెంటనే యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు. తప్పకుండా.